దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంపిటీషన్లో ఆంధ్రప్రదేశ్ మాత్రం అద్భుతంగా రాణిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే విజయం సాధిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఆమ్కా ప్రాజెక్ట్కి భూమి పూజ చేశారు. అందులో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. భారతదేశానికి 5th జనరేషన్ ఫైటర్ జెట్ని అందించేటువంటి ప్రాజెక్ట్. నౌకా నిర్మాణ శాస్త్రమే మన దగ్గర గతంలో ఉండేది, నావికా శాస్త్రం. సో ఆ శాస్త్రానికి అనుగుణంగా ప్రొడక్షన్ పెంచలేదు. సో ఇప్పుడు మనం షిప్ బిల్డింగ్ యాక్టివిటీని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన షిప్స్ నిర్మించుకునే ఒక ప్రయత్నం మనం మొదలు పెట్టాము. 23 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల పెట్టుబడులు వచ్చాయనేది చంద్రబాబు గారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ప్రైవేట్ ప్లేయర్స్ అంటే మీరు, నేను, ఒక రైతు, అందరూ ప్రైవేట్ ప్లేయర్సే. సో ప్రైవేట్ అనే మాటని ఒక భూతంలా చూపించే భావనలు గత దశాబ్దాలుగా భారతదేశంలో, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ కమ్యూనిస్టులు పెంచి పోషిస్తూ వస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశంలో ఇప్పుడు పెట్టుబడుల హవా నడుస్తోంది. ఈ పెట్టుబడుల్లో కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అనే మాట మనం విన్నాం. ఇప్పుడు కాంపిటేటివ్ ఫెడరలిజం అనే మాట కూడా వస్తుంది. అంటే ఆయా రాష్ట్రాల మధ్య ఈ పెట్టుబడులకు సంబంధించి, ఆయా రాష్ట్రాల్లో వచ్చేటువంటి పరిశ్రమలకు సంబంధించి, ఉద్యోగాల కల్పన గురించి, జీడిపి వృద్ధి రేటు గురించి రాష్ట్రాల మధ్య ఒక కాంపిటీషన్ అనేది ఎక్కువగా పెరుగుతోంది. ఆ కాంపిటీషన్లో ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంపిటీషన్లో, ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ మాత్రం అద్భుతంగా రాణిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే విజయం సాధిస్తోంది. నేను కొన్ని ఉదాహరణలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మెజగన్ డాక్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. షిప్ బిల్డింగ్లో అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అండ్ అద్భుతమైనటువంటి షిప్స్ని తయారు చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థ ఇది మెజగన్ డాక్స్ లిమిటెడ్. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 29,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అండ్ అక్కడ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ని దుగ్గరాజపట్నం, తిరుపతి డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయడానికి ఆల్మోస్ట్ అంతా కూడా సిద్ధమైనట్టుగా సమాచారం. సరే, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ రాగానే ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్లో సక్సెస్ ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఎస్, యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ నిజానికి తమిళనాడు ప్రభుత్వంతో గతంలో ఒప్పందం కుదిరింది. తమిళనాడు ప్రభుత్వపు ఉదాసీన వైఖరి, నిర్లక్ష్య ధోరణి కారణంగా, వాళ్ళ లెథార్జిక్ అప్రోచ్ వల్ల అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అండ్ అంతేకాదు, ఇది తమిళనాడు ప్రభుత్వం వైఫల్యం వల్ల అనే కంటే కూడా తమిళనాడు ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ఒక ప్రాజెక్ట్ని రూపొందించిన క్రమంలో దానిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించడం వల్ల ఈ మెజగన్ డాక్స్ లిమిటెడ్ మన ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. సో ఈ ఒక్క సంస్థ, ఇది యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో గతంలో ఒప్పందం చేసుకుంది. 2025 సెప్టెంబర్ నెలలో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. MDL అండ్ DMK ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం జరిగింది, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. వీళ్ళు గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 15,000 to 18,000 crores, 15,000 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం కూడా యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఎన్డీఏ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజన్లో భాగమే. మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ అనే పేరిట 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ పేరిట భారత ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. దాన్ని బేస్ చేసుకునే ఈ తూత్తుకుడిలో, తమిళనాడులో తూత్తుకుడిలో మెజగన్ డాక్ లిమిటెడ్ అక్కడ సంస్థను ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది. కానీ వాళ్ళ DMK ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి అంటారా, లేకపోతే వాళ్ళు పెద్దగా పట్టించుకోని విధానం అంటారా, వాటితోటి కొంత మెజగన్ డాక్స్ లిమిటెడ్ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో దాన్ని అడ్రస్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన దాన్ని అడ్రస్ చేశారు. మెజగన్ డాక్స్ లిమిటెడ్కి మీరు రిక్వెస్ట్ పంపించారు అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం నిజానికి తమిళనాడుతో ఒప్పందం చేసుకున్న తర్వాత చాలా కాలం పాటు ఎదురు చూస్తోంది మెజగన్ డాక్స్ లిమిటెడ్. సో MDLతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 29,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే విధంగా దుగ్గరాజపట్నంలో ఈ ఒప్పందం ఖరారైంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అండ్ ఒకవైపు షిప్ బిల్డింగ్ యాక్టివిటీ, దుగ్గరాజపట్నం సంబంధించి ఇక్కడ షిప్ బిల్డింగ్ యాక్టివిటీలో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ షిప్ బిల్డింగ్ అనేది ఇప్పుడు మనం త్వరితగతిన పెంచుకుంటున్నాం. వై? బికాస్ ఇప్పుడు మనం హార్మూజ్ జలసంధి దగ్గర ఉన్న సమస్య మనకు తెలుసు. అందులో మేజర్గా ఒక ప్రాబ్లం ఏంటంటే మన భారత్ తయారు చేసినటువంటి షిప్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. నౌకా నిర్మాణ శాస్త్రమే మన దగ్గర గతంలో ఉండేది, నావికా శాస్త్రం. సో ఆ శాస్త్రానికి అనుగుణంగా నిజానికి మనము ఈ ప్రొడక్షన్ పెంచలేదు.
సో ఇప్పుడు మనం షిప్ బిల్డింగ్ యాక్టివిటీని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన షిప్స్ నిర్మించుకునే ఒక ప్రయత్నం మనం మొదలు పెట్టాము. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఆ గొప్ప ప్రాజెక్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వస్తోంది. ఇక నెక్స్ట్ అంశం, ఇదే తమిళనాడు ప్రభుత్వంతో పోటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెగ్గింది. ఎలాగా అంటే 2025 ఆగస్ట్ నెలలో తమిళనాడు ప్రభుత్వము సౌత్ కొరియాకి సంబంధించినటువంటి హ్వాసాంగ్ ఫుట్వేర్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అది సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఫుట్వేర్ కంపెనీ. ఇది నాన్ లెదర్ ఫుట్వేర్ తయారు చేస్తుంది, లెదర్ రహిత ఫుట్వేర్ అని చెప్పాలి. సో ఇది 1720 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా తమిళనాడు ప్రభుత్వంతో ఈ సౌత్ కొరియా కంపెనీ ఒప్పందం చేసుకుంది. అయితే సేమ్ డిఎంకే ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడము, ల్యాండ్ అలొకేషన్ దగ్గర నుంచి అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి అన్నిట్లలోనూ ఏదో జాప్యం నెలకొనడంతో వాళ్ళు కొంత నిరుత్సాహంగా ఉన్నారు ఆ కంపెనీ వాళ్ళు. సో దీంతో నవంబర్ 2025కి వచ్చేసరికి ఆ పర్టికులర్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇప్పుడు $150 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు. అండ్ కుప్పంలో ఆల్రెడీ 100 ఎకరాల భూమి కూడా కేటాయింపు జరిగినట్టుగా మనకు సమాచారం. ఇది మాత్రమే కాదు, ఈవెన్ కర్ణాటక ప్రభుత్వంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీ పడింది, పోటీలో విజయం సాధించింది కొన్ని సందర్భాల్లో. అవేంటో చెప్తాను. నిజానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు దేవనహಳ್ಳಿ దగ్గర ఒక ఏరోస్పేస్ ప్రాజెక్ట్కి నిజానికి ప్లాన్ చేశారు. ఏరోస్పేస్ ప్రాజెక్ట్ ఇది కేంద్ర ప్రాజెక్ట్. దీంట్లో భాగంగా 1777 ఎకరాల భూమిని కర్ణాటక ప్రభుత్వం గతంలో కేటాయించింది. కానీ అక్కడ ప్రజలు, రైతులు విపరీతమైనటువంటి నిరసనలు తెలుపుతున్నారు. గత 3 సంవత్సరాలుగా అక్కడ నిరసనలు నడుస్తూ ఉన్నాయి. దీంతో ఆ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు ఇంకా దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి లేక ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. వాళ్ళు ఈ పర్టికులర్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అవుతూ నిర్ణయాన్ని ప్రకటించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఏరోస్పేస్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కి తరలించడానికి వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నం చేశారు. అండ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి మార్గం సుగమమైంది. మనకు తెలుసు, మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఆమ్కా ప్రాజెక్ట్కి భూమి పూజ చేశారు. అందులో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. సో కేవలం అదొకటి మాత్రమే కదా. ఆమ్కా ప్రాజెక్ట్ అంటే మనకు తెలుసు అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది భారతదేశానికి 5th జనరేషన్ ఫైటర్ జెట్ని అందించేటువంటి ప్రాజెక్ట్. ఇది నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు ధీటుగా మనము 5th జనరేషన్ ఫైటర్ జెట్ని భారత స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రూపొందించబడుతోంది, ఇక్కడ జరగబోతోంది. సో ఇది నిజంగా గర్వకారణం మనందరికీ. సో ఇది బెంగళూరు లేదా కర్ణాటక ప్రభుత్వం కొంత రైతుల ఉద్యమం విషయంలో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవడంతో ఆ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆమ్కా ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఈవెన్ సర్లా ఏవియేషన్ అనే ఒక కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి, స్కై ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళది ఇదేంటంటే ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కై ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలోనే స్కై ఫ్యాక్టరీ అంటారు. అంటే అది చాలా డ్రోన్స్కి సంబంధించి, ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించి చాలా విషయాల్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఇది 1300 కోట్ల రూపాయలు సర్లా ఏవియేషన్ అనే సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించిన పరిస్థితి కనబడుతోంది. నిజానికి మనం ఎప్పుడు వింటుంటాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రభుత్వాలు ఎప్పుడూ చెబుతూ ఉంటాయి. అంటే బిజినెస్, వ్యాపారం నిర్వహించడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెబుతూ ఉన్నారు. అంటే నిజంగా వ్యాపారానికి, ముఖ్యంగా ఈ కంపెనీలు, పరిశ్రమలు స్థాపించే విధంగా దాన్ని త్వరితగతిన ల్యాండ్ అలొకేట్ చేయడం దగ్గర నుంచి, అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి దాన్ని స్పీడప్ చేయడం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేయడంతో అండ్ అట్రాక్టివ్గా మిగతా ఇండస్ట్రీస్కి అన్నిటికీ కూడా ఒక ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు పాలసీలు ఉండడంతో ఇక్కడికి రావడం జరుగుతోందనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఇక అటు తమిళనాడు ప్రభుత్వంతో, ఇటు కర్ణాటక ప్రభుత్వంతో పోటీ పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈవెన్ తెలంగాణతో కూడా పోటీ పడుతోంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ఒక హైదరాబాద్ బేస్డ్ ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థ 4 గిగావాట్ సోలార్ ఫోటో వాల్టాయిక్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. 1700 కోట్ల వర్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ సుమారు 3500 ఉద్యోగాల్ని ఇచ్చే విధంగా ఉంటుంది అని తెలుస్తోంది. నిజానికి ఇది తెలంగాణలో సీతారాంపూర్లో పెట్టాల్సిన ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటకి షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే అటు ఎన్డీఏ హయాంలో మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము,
అద్భుతంగా అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేయడము, ఒక విజన్ని పెట్టుకొని 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తూ ఉండడము, ఆ దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమి పార్టీ అయినటువంటి ఇటు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నాము ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నటువంటి టైంలో ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆ ఎన్డీఏ విజన్ని తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసే ఒక ప్రయత్నం చాలా అద్భుతంగా జరుగుతోంది. సో ఇందులో భాగంగానే ఈవెన్ చంద్రబాబు గారు చెప్పినటువంటి పాయింట్ ఇది 23 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ హయాంలో ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల 23 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వచ్చాయనేది చంద్రబాబు గారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అండ్ ఓవరాల్గా ఇది కేవలం డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే కాదు, అటు డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇలా అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే పెట్టుబడులు వస్తున్నాయి, ప్రభుత్వం భూములు ఇస్తోంది, పరిశ్రమలు వస్తున్నాయనగానే మన దగ్గర ఉన్న సోకాల్డ్ కమ్యూనిస్టు మేధావులు, కమ్యూనిస్టులు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, ఇది ప్రజలకు పర్యావరణం ఇబ్బంది కలుగుతుంది, ఇంకోటి అవుతుంది, భూముల్ని అప్పణంగా ఇస్తున్నారు, ఇవన్నీ మాట్లాడతారు. నిజానికి ఈ వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరూ కూడా ప్రజల పక్షాన ఉన్నట్టు కాదు. సో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు ఖచ్చితంగా పెరగాలి. అండ్ దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ ఇండస్ట్రీ పెరగాలి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే జరగవు. ప్రైవేట్ ప్లేయర్స్ అంటే మీరు, నేను, ఒక రైతు, అందరూ ప్రైవేట్ ప్లేయర్సే. సో ప్రైవేట్ అనే మాటని ఒక భూతంలా చూపించే భావనలు గత దశాబ్దాలుగా భారతదేశంలో, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ కమ్యూనిస్టులు పెంచి పోషిస్తూ వస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నందుకు, వాళ్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో శ్రద్ధగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్నందుకు, ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వ విజన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విధానాలు రూపొందించినందుకు వాళ్ళని అభినందిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలని అభినందిస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుదాం. ఈ వీడియోని 10 మందికి చేరవేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.